హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. కాకరకాయలు, నిమ్మకాయలండి. అంటే నిమ్మ చెట్ల దగ్గర మరి పళ్ళైతే కింద పడిపోతాయి. మనం చూడడానికైతే కనిపించవు గానండి, చెట్ల దగ్గరికెళ్ళి చూసేసరికైతే మరి అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలైతే రాలిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కాకరకాయలు కూడా మరి పొలం నుంచి తెచ్చినవే. పొద్దున్నే అయితే మరి ఎవరికైనా ఏముంటుందండి, వంట వార్పు తప్ప. మరి టిఫిన్‌తో మొదలవుతుంది మన రొటీన్ లైఫు. ఇక సాయంత్రం మరి డిన్నర్‌తోనైతే ముగుస్తుంది. నేనైతే పిల్లలకి మరి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ అయితే చేశానండి. బాక్సుల్లోకైతే కూర ములక్కాడ ఇంకా టమాటా కూడా వేసి కూర వండేసాను. ఓ పక్క అయితే మరి అన్నం ఉడుకుతుంది పొయ్యి మీద. ఈ అన్నాన్ని చూసుకుంటూ మరి కూర కూడా కవర్ చేసుకుంటూ మరి అటు ఇటు అయితే రౌండ్లేస్తూ ఉంటానండి. ఇంకా మరి అన్నం వంచేసిన తర్వాత నీళ్లు కాగాలి కదండి పిల్లలకి. నీళ్లు కుండ కూడా పెట్టేసుకున్నాను. ఇక ఈ నీళ్లు కాగుతూ ఉంటాయి. వంట అయితే అయిపోయింది కదండి. మరి వీళ్ళకైతే క్యారేజీలు రెడీ చేస్తూ ఉంటాను. వాళ్ళేమో మరి బాతింగ్లు ఇంకా మరి ఉంటాయి కదా, వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళకుంటాయి. అవి చేసుకుని అయితే వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. నా పని మీద ఏమో నేను ఉంటానండి. ఈ క్యారేజీలు పెట్టేసి పక్కన పెడితేనే కానీ ప్రాణం అస్సలు మనశ్శాంతి ఉండదండి. పిల్లలకి క్యారేజీలు స్కూల్కి పెట్టేటప్పుడు నేను ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తానండి. ఎప్పుడైనా వెళ్తూ ఉంటానండి స్కూల్కి. ఏ ఫీజు కట్టడానికో ఏ మీటింగ్ ఉన్నప్పుడు అటెండ్ అవ్వాలి కదండి. పిల్లలు చదువుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా తింటున్నారో ఏంటో కూడా చూసుకుంటూ ఉండాలి. అస్తమానం వెళ్ళకపోయినా ఏదో సంవత్సరంలో 2-3 సార్లు అయితే వెళ్తానండి. అలా వెళ్ళినప్పుడు అయితే పిల్లలు లంచ్ టైంకి ఒక్కొక్కసారి వెళ్తాను. పిల్లలు అయితే తినకుండా అలా ముందు అయితే బాక్స్ పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఎందుకు అలా చూస్తారని అయితే నేను బాక్స్ వైపు చూస్తే అసలు ఎవరి బాక్సుల్లోనైనా సరే నొక్కి నొక్కి అన్నాలు పెట్టేస్తారండి. పైన ఎంత కూరేసేస్తారు. అంతా కూడా ప్రైమరీ సెక్షన్ పిల్లలండి. చిన్న చిన్న చేతులతోనూ వాళ్ళు పాపం ఎలా కలుపుకుంటారండి. ఆయమ్మలు ఉంటే మాత్రం వాళ్ళు కలుపుతారు, వాళ్ళే పెడతారని మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టేస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి వేడి మీద పెడతామేమో అది గడ్డ అయిపోద్ది. మరి పిల్లలు ఎలా తింటారండి. ఆయమ్మలు కల్పించినా కానీ వాళ్ళు తినడానికి అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. టీచర్ ఏమో పడేయనివ్వదు, మొత్తం తింటేనే కానీ కదలనివ్వరు. వాళ్ళకి తినలేక మానలేక ఎంతో అవస్థ పడతారండి. పిల్లలు అయితే మనం ఎంత పెడితే అంత తింటారండి. వాళ్ళ కెపాసిటీ ఉంటుంది కాబట్టి. చిన్నపిల్లలు తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి ఏదో అంత పట్టిడన్నం పెట్టి 4 మెతుకుల్లో కాస్తంత పెరుగన్నం పెడితే వాళ్ళకి చాలా హ్యాపీగా తింటారండి. చక్కగా తినేసేస్తారు. బాక్స్ అంతా ఖాళీ అయిపోద్ది. అన్నం బాక్సుల్లో పెట్టేటప్పుడు కొంచెం చల్లారి పెట్టుకుంటే వాళ్ళకి గడ్డ అవ్వకుండా ఉంటుంది. విడివిడిగా ఉంటాయి మెతుకులు. తినడానికి కూడా బాగుంటుంది. మనం చీకటి ఉండగానే లేచి బాక్సులు అయితే సర్దేసి వాళ్ళని అయితే చకచకా స్కూల్కి రెడీ చేసేస్తామండి. ఎందుకు బాక్సులు పెట్టామంటే వాళ్ళు తినడానికే కదండి. వాళ్ళు తినకుండా వెనక్కి తెచ్చేయడం పారేయడం చేస్తే మనం ఉదయాన్నే లేచి చేసిన పనికి ఏమైనా వాల్యూ ఉంటుందా అండి. వాళ్ళ కడుపు నిండా తింటేనే కదా మనం చేసిన పనికి ఒక విలువ ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా చక్కగా బలంగాను ఉంటారు, హెల్తీగాను ఉంటారు. బాక్సులు పెట్టేసామా వాళ్ళని స్కూల్కి పంపించేసామా అన్నట్టే కాదండి. వాళ్ళు తింటున్నారో లేదో కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. మనం అంతా కష్టపడేది వాళ్ళ చుట్టుపక్కల నింపడానికే కదండి. ఎలా పడితే అలా పెట్టేయాలని ఎవరు అనుకోరండి. కొంతమందికి అయితే తెలియక అలా పెడుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడైతే నాకు ఈ విషయం తెలిసింది. అందుకని చెప్పాలనిపించింది. క్యారేజీలు పెడుతున్నాను కాబట్టి ఆ విషయం గుర్తొచ్చిందండి. పిల్లల్ని పంపిన తర్వాత ఇంకా చేసుకోవాలి కానండి, మరి చెప్పలేనన్ని పనులు ఉంటాయి. ఏ పని అని చెప్తామో ఎన్నని చేస్తామండి. ఎందుకండి ఇన్ని పనులు చేయడం, నెత్తి మీద వేసుకుని పొద్దున్నే లేవడం, పిల్లల్నేమో రెడీ చేయడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఉన్న పనులన్నీ చేసుకోవడం. మరి ఒక పని తర్వాత ఒక పని మరి క్యూ కట్టినట్టయితే మరి పనులైతే మరి లెక్క అప్పచెప్పేయమంటాయి. ఏమండో ఈ పనులన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మన లైఫ్లోనూ మనకంటూ మరి ఒక జాబ్ వచ్చిన తర్వాతే మరి ఈ పనులన్నీ కూడా మరి మనల్ని వెంటాడుతూ ఉంటాయండి లైఫ్ లాంగ్. మరి ఆ జాబ్ ఏంటంటే పెళ్ళండి. పెళ్లి చేసుకున్న తర్వాతే కదండి ఈ పనులన్నీ వచ్చి పడతాయి మన మీదకి. అంతకుముందు మరి అమ్మ దగ్గర ఉన్నప్పుడైతే మరి అన్నీ అమ్మ చేసి పెట్టేది. మరి అప్పుడు మనల్ని చేయమనేవాళ్ళు ఉండరు. మనం చేయవలసిన బాధ్యత కూడా ఉండదండి. ఎందుకంటే మరి సింగిల్ లైఫ్ అండి మనది. మనమే కదా మన కోసం మనమే చూసుకుంటాం. మన పొట్ట కోసం మనమే చూసుకుంటాము. మనకేం కావాలో దానికోసం మాత్రమే ఆలోచిస్తాము. మరి అమ్మ మరి ఇవ్వకపోయినా, నాన్న ఇవ్వకపోయినా, మరి కొనివ్వకపోయినా, ఏది ఏమైనా తాడో పేడో తేల్చేసుకుందే మరి అది మనకు వచ్చే వరకు కూడా మరి లాగుతూనే ఉంటాము. ఆఖరికి మరి మనం బాధపడలేక వాళ్ళు మనం అడిగిందైతే ఇచ్చేస్తారు. ఇలాంటి మరి లైఫ్ మరి పుట్టింట్లో మరి లీడ్ చేసుకుంటూ వచ్చేసాము అత్తారింటికి. ఒక్కసారిగా మరి ఈ జాబ్లో మరి జాయిన్ చేసేస్తారు అమ్మా నాన్న. అంటే వాళ్ళకి నచ్చాలి, మనకు కూడా నచ్చిన తర్వాతే జాయిన్ అవుతాంలేండి. మన ఇష్టపూర్వకంగానే మరి ఈ జాబ్లో చేరైతే మరి సైన్ పెట్టేస్తాము. ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కదండి. మరి ఎంత హ్యాపీగానో మరి అత్తారింట్లో అడుగు పెట్టేస్తాము. అడుగు పెట్టగానే మరి చాలా మరి బరువులు, బాధ్యతలు, మరి పనులు ఇవన్నీ కూడా క్యూ కట్టేస్తాయండి. మరి కొత్త కోడలికి వెల్కమ్ చెప్పేస్తాయి. ఎందుకు వచ్చిన మా ఐదారు సంతా, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు, ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందండి? మాట కాకపోయినా ఏదో ఒక రోజైతే ఎప్పుడో ఒకప్పుడు ఈ
మాట అయితే మన నోటి వెంట రాకుండా అస్సలు ఉండదండి. ఎంత ఇష్టంగానో పెళ్లి చేసుకుంటాం కానీ పనులనేటప్పటికి చాలా కష్టపడిపోద్దండి మనసు, శరీరం కూడా. ఏముండో ఈ పెళ్లి చేసుకుంటున్నాం అంటేనే ఈ పనులన్నీ చేయడానికని ముందే మనం ప్రిపేర్ అయిపోయి అయితే మరి అత్తారింట్లో అడుగు పెట్టాలండి. అలా కాకుండా మనం ఇంకేదో మరి లైఫ్ ఊహించేసుకొని అయితే మరి అత్తారింట్లో అడుగు పెట్టామనుకోండి మరి అగాధంలోకి పడిపోయినట్టే ఉంటుంది. కొద్దో గొప్పో అమ్మ దగ్గర కొన్ని కొన్ని పనులు నేర్చుకున్నామంటే అత్తారింటి దగ్గరికి వచ్చాక చాలా ఈజీ అయిపోద్దండి. మనం ఎంత చదువుకున్నా ఏ జాబ్ చేసినా కానీ ఈ వంట పని, ఇంటి పని ప్రతి ఒక్క ఆడపిల్లకి తప్పదండి. ఇది మరి పెళ్ళయిన దగ్గర నుంచి మరి మనవల్ని, మనవరాల్ని, ముదుమనవల్ని వీళ్ళందరినీ చూసే వరకు మనం ఉన్నంత వరకు అయితే మరి ఈ పని అయితే మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి. ముసలి వయసులో కూడా కొంతమంది మరి కూర్చొని అయితే పనులు చెప్తూ ఉంటారండి. ఎందుకంటే వయసులో చేశారు కదా! ఆ అనుభవం మీద అయితే మనవలకి, మనవరాళ్ళకి, కోడళ్ళకి అయితే చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పే మాటలేమో చేసేవాళ్ళకి విసుగ్గా అనిపిస్తుంది. వాళ్ళు తిరిగేటప్పుడు, వాళ్ళు చేసుకునేటప్పుడు అలా చేసేవారన్నమాట. అంత చలాగ్గా ఉండేవారు అప్పట్లో మనుషులైతే. వాళ్ళు కూడా ఒకప్పుడైతే మరి ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళే. జీవితంలో ఎన్నో అనుభవించారు కష్ట సుఖాలన్నీ కూడా. ఇప్పుడున్న ఫ్యూచర్ మీద అయితే మరి అప్పుడు మరి జనరేషన్ ఎలా ఉన్నదంటే చాలా కష్టమో, క్లిష్టమో కదండీ. అన్నీ చేతులతోనే స్వయంగా చేసుకునే పరిస్థితి కదా అప్పుడు. కానీ అన్నీ పెద్దవాళ్ళని అడిగైతే వాళ్ళు తెలుసుకుని మరి చేసేవారండి. అన్నీ కూడా రోడ్లలోను, రుబ్బు రోడ్లలోను, తిరగళ్ళలోనే కదండీ అప్పటి పనులు. ఇప్పుడు మరి అన్నీ మరి మిషనరీయే కదా! అయినా కానీ మనం చేసుకోవడానికి కష్టము, ఇబ్బంది ఇంకా ఏవేవో కారణాలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇన్ని కారణాలు వెతుక్కోవడానికి మనం అసలు చేసేది ఎవరి కోసమో పని అని ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు మనం ఏ కారణం వెతుక్కో అవసరం లేదండి. ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే ఆడవాళ్ళు సాధించలేనిదంటూ ఏదీ లేదండి. మనసు పెట్టాలే కానీ నిమిషాల్లో నేర్చేసుకుంటారు ప్రతి ఒక్కటి. టెక్నాలజీ పరంగా అయితే వాళ్ళే మరి అంతరిక్షంలోకి కూడా వెళ్ళొచ్చేస్తున్నారు కదా! మరి వాళ్ళు చేయలేనిది ఏముందండి. అన్నీ చేయడానికి ముందడుగు వేస్తున్నారు కానీ మరి మనకి కడుపు నింపే ఈ వంట పని, ఇంటి పని విషయానికి వచ్చేసరికైతే మరి వాళ్ళు అమ్మో! ఈ వంటకం నాకు రాదు, ఆ కూర నాకు రాదు అనేసి అయితే మరి వెనక్కే వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అన్నీ చేయగలిగే మనసున్నప్పుడు మనకి టెక్నాలజీ ఉన్నప్పుడు మరి ఎప్పటినుంచో ఉన్నాయి కదండీ వంటకాలు. అందులోనూ మరి మనకు కడుపు నింపుతాయి. ఇవి లేకుండా మనమైతే ఏ పని చేయలేము. ఎందులోనూ మరి మనం ఏ టెక్నాలజీని కూడా యూజ్ చేయలేము. మరి అలాంటిది మరి ఫుడ్ వండుకోవడానికి మనకి ఎంతో మరి రాదనే మరి ఒక టైటిల్ అయితే దాన్ని పెట్టేసుకుని మరి మనమైతే మరి అలా అలా మరి ముందుకెళ్ళిపోతున్నాము. మనం వండకపోతేనే వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళు వండేస్తారులే అనుకుంటారండి. వర్కర్స్ ఉన్నా, ఎంతమంది హెల్పర్స్ ఉన్నా మన చేతులతో మన ఇంటి వాళ్ళకి వండి పెట్టుకుంటే అదో తృప్తి కదండీ! ఎంతటి కోటీశ్వరులకైనా ఒక్కో టైంలో మన పని మనమే స్వయంగా చేసుకునే పరిస్థితులు అయితే వస్తాయండి. మరి హెల్పర్స్ ఎవరు అందుబాటులో లేనప్పుడైతే మరి ఉన్న పనులు ఏదో విధంగా అయితే చేసుకుంటామండి. కానీ వీధిలో ముగ్గేయాలి, కల్లాపు చల్లాలి, తుడవాలి మరి ఇవన్నీ చేయాలంటే మరి ఆ యజమానురాలు బయటకొచ్చి అయితే మరి శుభ్రంగా తుడుచుకొని, కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టుకోక మానదు కదండీ! మరి హెల్పర్స్ మరి ఏమవుతారు అప్పుడు? మరి పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి సపోర్ట్‌గా ఉండేవాళ్ళని లేకుండా చేయొచ్చు. మరి అప్పుడు మన పని మనం స్వయంగా చేసుకోవడం అయితే తప్పదు కదండీ! మేము కోటీశ్వరులమే కదా! ఇంటి ముందు ముగ్గేసుకోకపోతే ఏమవుతుందనుకుంటే ఏమవుతుందండి? ముగ్గేసుకోకపోతే, నీళ్ళు చల్లుకోకపోతే అందరికీ తెలిసిందే కదా! మరి అలాంటి పనిని ఎవరు అయితే నిర్లక్ష్యం చేయరు కదండీ! చాలామంది మనసులో ఏమనుకుంటారంటే నేను అలా బయట తిరగడం వల్ల, పనులు చేయడం వల్ల నాకేదైనా చిన్న పేరు వస్తుందేమో, కొంచెం నామోషీగా ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ అది రాంగ్ అండి. మన పని మనం చేసుకోవడంలో తప్పేముంటుందండి. మన ఇంటి ముందు మనం ముగ్గేసుకోకపోతే మరి ఎవరేస్తారు ముగ్గు? మరి హెల్పర్స్ ప్రతినిత్యం మన దగ్గర ఉండరు కదండీ! ఆ టైంలో తప్పనిసరి మనం ముగ్గు పెట్టుకోవాల్సిందే. ఏదో నేను ఎగ్జాంపుల్‌గా అయితే ముగ్గు గురించి అయితే చెప్పానండి. కానీ ముగ్గు మరి అంత వాల్యుబుల్. అలాగే ప్రతి విషయం కూడా మరి మన ఇంట్లో జరిగేది మనం చేసుకోకపోతే అది అవ్వదు. ఒక్కో టైంలో అయితే మరి అది నాకు రాదు, అది నేను చేస్తే మరి నాకు కొంచెం ఇన్సల్ట్ అవుతుందేమోననైతే మనం అసలు అనుకోకూడదండి. పూర్వం రాజుల కాలంలో రాణులైతే వాళ్ళ రాణివాసంలో ఏమేం పనులు చేసేవారో నాకు తెలీదండి. బహుశా వాళ్ళ పనులన్నీ కూడా చెలికత్తెలతో చేయించుకునేవారేమో. మరి ఈ కాలంలో మనమే రాణులం కదండీ! మన ఇంట్లో మనమే ఒక రాణి. కాదంటారా? నిజమేనండి. మరి మన ఇంట్లో మనం రాణి కాకపోతే ఇంకెవరండి రాణి? కానీ ఆ రాణులైతే మరి అన్నీ చేయించుకునేవారు. కానీ ఈ కాలంలో ఉన్న మనమైతే అన్ని పనులు మనమే చేసుకుంటాం. మన వాళ్ళందరికీ కూడా చేసి పెడతాము. మరి ఉండవలసిన టైంలో అయితే చాలా హుందాగానే మరి ఉంటాము రాణిలాగా.
మరి అవసరానికి తగినట్లు ఏం పనులు చేయాలన్నా ఆ పనుల్లో అయితే ఒదిగిపోయి కుటుంబం కోసమే కదండీ అన్ని పనులు చేసుకుని పిల్లల కోసం, భర్త కోసం, ఉన్న వాళ్ళందరి కోసం కూడా ఎన్నో పనులు చేసుకుంటాము. ఏమండో ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా బాగున్నంత వరకు ఓకే. వాళ్ళు బాగోలేరనుకోండి ఖండించాల్సిన టైం వచ్చేటప్పుడు మరి రాణిలా మారిపోవాలి. అంతా ఓకే అయితే మరి దాసిలా ఉండక తప్పదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.